రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా వనపర్తి జిల్లా చిన్నమందక్కడికి పేరుంది. గతంలో జరిగిన అభివృద్ధి ఎంత, ఇప్పుడు జనం కోరుకుంటున్నారు? చిన్నమందండి గ్రామంలో ప్రధానంగా వినిపిస్తున్న సమస్యలేంటి? ఆదర్శ గ్రామానికి అండగా నిలిచేదెవరు? జనం మధ్యలో పదిలంగా ఎవరు ఉండేది? అయితే సర్పంచ్ ఫ్లైట్ లో ఓటర్ల మాట ఏంటి? మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఫైట్ మొదలైంది. ఆయా గ్రామాల్లో తిష్టవేసినటువంటి సమస్యలేంటి, గతంలో ఉన్నటువంటి సర్పంచులు చేసినటువంటి అభివృద్ధి పనులేంటి, గ్రామంలో ప్రజలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు? దీనిపై బిగ్ టీవీ పంచాయతీ ఫైట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజెంట్ మనం చిన్నమందడి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పంచాయతీ ఫైట్ ఏ విధంగా ఉండబోతుందో బిగ్ టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల ఫైట్లో భాగంగా వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామంలో మనం ఉన్నాము. చిన్నమందడి గ్రామాన్ని మొత్తం కూడా మనం చూడవచ్చు. ఇదంతా కూడా చిన్నమందడి గ్రామంగా పిలుచుకుంటారు. ఇది గతంలో కూడా ఆదర్శ గ్రామంగా ఎన్నికైంది. చాలా చూడముచ్చటగా విలేజ్ అంతా కూడా ఉంటుంది. ఏం పేరు అండి మీ పేరు? వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డి సార్, ఏంటి పంచాయతీ ఎన్నికలు ఎలా నడవబోతున్నాయి మీ గ్రామంలో? మంచిగా నడుస్తున్నాయి, సైలెంట్గా నడుస్తున్నాయి. కాకపోతే ఇక ఉంటాయి కదా కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి, కామన్ అవి. ఓకే, అన్ని చదువుకోపోతాయి, సమస్య లేదు. ఓకే, అంటే గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏం అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఇంకా విలేజ్ రోడ్డు డెవలప్ కావాలా, ఇంకా ఒకటే అని చెప్పాను కదా, ఇండ్లు రావాలా, ఇండ్లు వస్తూనే ఉన్నాయి, ఓకే, కడతానే ఉన్నారు. చుట్టూలకు వస్తున్నాయి, 10 lakhs ఇస్తున్నారంట. ఓకే, బాగానే ఉంది. కట్టడం సాధారణంగా కట్టుకుంటున్నాడు, లేనోడు కట్టుకుంటున్నాడు, ఉన్నోడు ఏమంటలేడు. నాకు కావాలని ఇంకోటి వచ్చారంటే మళ్ళీ సెకండ్ విడతలు ఇస్తారులే, నీ ప్రాబ్లం ఏం లేదని చెప్పని అంటున్నారు. ఇంకా అంతే. స్థానికంగా ఇక్కడనే ఉంటున్నారు కదా, ఓటు వేస్తున్నారు కదా, మరి ఈసారి ఒకవేళ ఆ సర్పంచ్ అభ్యర్థులుగా ఎంతమంది ఉన్నారు? ఒకవేళ వారిలో ఎవరు గెలిచినా సరే వారు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఇంకా కొంతమంది పింఛన్లు లేవంటారు, పింఛన్లు అడుగుతున్నారు. కొంతమంది బీద ప్రజలకు ఇండ్లు కావాలని అడుగుతున్నారు. ఇంకా మోరీలు కావాలని అడుగుతున్నారు. బీద వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. ఈసారి పంచాయతీ ఎన్నికల ఫైట్ ఎట్లా జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? పోటాపోటీగా జరుగుతున్నది. ఓకే, మరి ఎప్పుడు లేనంత విపరీతంగా పోటీలు అయితే జనం ఉండరు. ఓకే, కాకపోతే మరి ఎక్కడ ఎవరి అదృష్టం వాళ్ళు. బ్రదర్, ఏంటి చిన్నమందరిలో ఈసారి పంచాయతీ ఎన్నికలు నడవబోతున్నాయి, మరి మీరు ఏం కోరుకోబోతున్నారు? మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? డ్రైనేజీ, సీసీ రోడ్లు కావాలి సార్. అక్కడ శ్మశాన వాటిక దగ్గర వాటర్ లేవు. శ్మశాన వాటిక దగ్గర కూడా మెయిన్గా అక్కడ వాటర్ కావాలి. సీసీ రోడ్లు అక్కడ డ్యామేజ్ అయినాయి, అక్కడక్కడ అవి చేయాలి సార్. ఏం చేస్తే బాగుంటుంది గెలవబోయేవారని మీరు అనుకుంటున్నారు? గెలవబోయే వాళ్ళు చేసేది ముఖ్యమైన అంటే కొద్దిగా, అంటే ఇప్పుడు ఈ ఊర్లో ఇంతకుముందు చూస్తే డెవలప్మెంట్కి చెట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ చెట్లు పెరిగి మొత్తం వైర్ల మీద పడుతున్నాయి, కొంచెం ఆ డిస్టర్బెన్స్ ఉంది. అవి కానీ కొంచెం ఇంకా డ్రైనేజ్ కూడా బాగానే చేశారు లాస్ట్ పోయిన వాళ్ళు కూడా. ఇంకా దాన్ని కొద్దిగా మెరుగుపరిస్తే దీని మీద బాగా దృష్టి పెడితే బాగుంటుంది వచ్చే వాళ్ళు ఎవరైనా సరే. అంటే ఏంటి, గతంలో ఈ వీధి లైట్లు అట్లాంటివి కరెక్ట్గా వెలిగేవే, మరి ఏదైనా ఇబ్బంది అయ్యేదే ఎవరికన్నా? అంటే చెప్తే పట్టించుకొని త్వరగా పరిష్కరించే వాళ్ళ? 100% వీధి లైట్లు కరెక్ట్గా ఉండేటివి, ప్రతిదీ ప్రాపర్ వేగానే నడిచేది. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే రాలేదు, కనిపించలేదు. వీధి లైట్లు లేకపోవడం లేదా మోరీలు ఏదో డ్యామేజ్ అయినాయి అని కానీ ఎక్కడ లేదు. కాకపోతే అక్కడక్కడ ఇప్పుడు ఎందుకంటే మనం పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి, వాటర్ ఫ్లో కూడా పెరిగింది కాబట్టి కొంచెం అక్కడక్కడ కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మోరీలవి. అవి కూడా మన వీళ్ళు ఉంటారు కదా మీ గ్రామానికి, వాళ్ళు ఎవ్రీ వీక్ వాళ్ళు క్లీనింగ్ కూడా బాగానే చేస్తున్నారు. కొన్ని ఊర్లలో ఎట్లుంటుందంటే పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొన్ని ఊర్లలో పార్టీలు వ్యక్తులకే పనిచేసేవారు. అట్లాంటిది మీ ఊర్లో ఎక్కడ చూసారా? లేదు, ఆ పార్టీలు అనేది కామన్ ఉంటాయి. పార్టీ పరంగా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఉంటారు. కాకపోతే పనుల కాడికి వచ్చేసరికి చిన్నమందడి ఐక్యంగా పని చేస్తాము. ఇంకా ఏదైనా ఎలక్షన్ వరకు వచ్చినప్పుడు మాత్రమే పార్టీలు ఉంటాయి. కానీ అది అయిపోయిందా మళ్ళీ అందరం ఏకతాటిగా కలిసి అభివృద్ధి కొరకే పాటు పడతాం మా ఊర్లందరం. గతంలో ఇలా ఉండేది, ఈసారి అభివృద్ధి గురించి అడిగితే ఏం కావాలని కోరుకుంటారు? అంటే దాదాపు
సీసీ రోడ్స్ కొన్ని అనుకూలంగానే మంచిగానే అయినాయి. కాకపోతే డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఉంది. రోడ్లపైకి నీళ్ళు రావడం కానీ, కొద్దిగా ఇంకుడు గుంతలు ఇంకడపోవడం కానీ, దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది. అలాగే రైతులకు పొలాలకు పోవడానికి బాటలు కూడా ఒక రైతు నుంచి ఒక రైతుకు పోవాలి కదా, అటు బాటలు వెసులుబాటు లేక రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదే కొద్దిగా భూస్వాములు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందర అక్కడ గుంతలు దోవి పెట్టడం వల్ల మిగతా రైతులు ఇబ్బంది పెట్టడం కానీ అలా జరుగుతుంది. అలాంటి ఈ మంచి పరిష్కారం చేసాయనే సర్పంచ్ అభ్యర్థికి కొద్దిగా మొగ్గు చూపాలనేది నా ఆలోచన. విలేజ్కి ప్లాట్లు అంటే ఇంతకుముందుకు గ్రామ కంఠానికి సంబంధించిన శివారు కాకుండా కొత్తగా ఈ పట్ట పొలాలకు అమ్ముకుంటూ వచ్చినారు కదా, అమ్ముకుంటూ వచ్చిన ప్లాట్లకు అవి ఎవ్వరికి కొనుగోలుదారునికి ఎవరికి రిజిస్ట్రేషన్లు చేసలేరు. అప్పుడు సాదా బైనామా కింద కానీ కొంతమంది తెల్లపాపరి మీద రాసుకున్నారు, కొంతమంది నమ్మకంగా నీకు డబ్బులు ఇచ్చి నీవు భూస్వామ్యం అయినప్పుడు డబ్బులు ఇచ్చి వీళ్ళు ఏం రాపించుకోలేరు. అటువంటి దాంట్లను ఈ ఊర్లో సగం మందిని మొత్తం ఈ భూస్వాములు బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వచ్చే సర్పంచ్ ఎవరైనా ఈ కనీసం బయటి ప్రాబ్లాలు కాకుండా ఊర్లో ఉండడానికి కనీసం ఉదయస్థానం పని చేసుకొని వచ్చి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోదాం అంటే వాళ్ళ ఇంటి సమస్య వాళ్ళని బాగా వెంటాడుతుంది. ఊళ్ళో ఉన్న ప్రజలను చాలా సగం మందిని ఆ సమస్యను ఎవరైతే పరిష్కరిస్తామని హామీ ఇస్తారో వాళ్ళని గెలిపించే అవకాశం ఎక్కువ ఉంది. ఇలా మీరు ఓటేసేటోళ్ళని మీరు ఏం అడుగుతారు? మీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఏం అడుగుతారు? మీరు అడుగుతాం. ఎందుకు అడగాం స్వామి? అడుగుతాం, అన్నీ అడుగుతాం. ఏమేమి అడుగుతారు? బాత్రూమ్ కావాలి, రోడ్డు కావాలి. ఇదో ఈడనే చూస్తారు ఇంటి వెనకొచ్చి, చూస్తారు ఇంటి వెనకొచ్చి. మాకు రోడ్డు లేదు, బాట లేదు. కాపాళ్ళు ఇంటి ముందరికి వెళ్ళి నడుస్తున్నాం. సర్పంచ్ పదవి ఇంటికి వస్తారు, నువ్వేం అడుగుతావు? నల్ల లేదని చెప్తా, నల్ల వేపించినాకనే మీకు ఓటు వేస్తా అని చెప్తా. తెలంగాణ సాధించుకున్న తర్వాత మన నిధులు మనకు రావడం వల్ల కూడా కొంతవరకు డెవలప్మెంట్ జరిగింది. హరితహారం విషయంలో కానీ ఇలాంటి కొన్ని తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు మనం పాలించుకోవడం వల్ల కూడా కొంత అభివృద్ధి సాధించాం సార్. అయితే మనకు నిధులు కేటాయించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము మంచిగా నిధులు కేటాయించడం జరిగింది. దాంతో మేము ఒక విషయం మాత్రం క్లియర్గా మేము ఎలక్ట్ అయిన వెంటనే ఒక విషయాన్ని గమనించాం సార్. ఏ నిర్ణయమైనా ప్రజల మధ్యలో ప్రజల చేతనే నిర్ణయించబడితేనే అది కరెక్ట్గా మనకు జరుగుతుంది, పనులు జరుగుతుంది అన్న ఉద్దేశంతోన ప్రతి నెల మేము ఆ రోజు నుంచి కూడా అంటే గత 12 సంవత్సరాల నుంచి కూడా ఏ సమస్య అయినా కానీ సరే ప్రజల మధ్యలోనే నిర్ణయించాలి అనేటువంటి దాని మీద ప్రతి నెల మేము మీటింగ్ పెడుతూ ప్రజా సమస్యలను కనుక్కుంటూ ప్రజలకు అనుగుణంగా పాలించుకుంటూ వచ్చాం సార్. అయితే వాళ్ళు చెప్పిన సమస్యలే మేము పరిష్కరించాం కాబట్టి ఈరోజు మా గ్రామం ఈ రకంగా అభివృద్ధి చెందింది. ఏ ఒక్క విషయమైనా కానీ ప్రజల నుంచి వస్తేనే అది నిలబడుతుంది. కాబట్టి ఆ రకంగా మేము చేయగలిగినంత చేశాము. నేను సర్పంచ్గా అయితే ప్రజలకు ఏ విధంగా అయినా అన్ని విధాలుగా అందించాలనే ఉద్దేశంతోనే నామినేషన్ వేయడం జరిగింది. గతంలో ఉన్న సర్పంచ్ మార్గనిర్దేశకాలు చేస్తూ ఆయన మార్గంలో ఆయనకన్నా ఇంకా ఎక్కువ సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈ నామినేషన్ వేయడం జరిగింది. అన్ని విధాలుగా ఏ సమస్యలు ఉన్నా ప్రజల మధ్యలో చర్చించి ప్రజల కోసమే చేయాలనుకొని ఉన్నాను. మొత్తంగా చూస్తే గ్రామంలో మాత్రం ఒక్కటే కనిపిస్తుంది మనకు. మొత్తం అభివృద్ధి జరిగింది. బట్ కొన్ని చోట్ల మాత్రం సమస్యలు తిష్ట వేశాయి. ఆ సమస్యలు తిష్టను తీర్చడానికి ఎవరికైతే ముందుకు వస్తారో వాళ్ళకు మా ఓటు వేస్తాం, వాళ్ళను ఖచ్చితంగా గెలిచిన తర్వాత నిలదీస్తామని చెప్పి కూడా చిన్నమందడి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలంతా చెప్తున్నారు. మొత్తంగా వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు మనం చిన్నమందడి గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల ఫైట్కు సంబంధించినటువంటి ప్రజల మనోభావాలు తెలుసుకున్నాం.